కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 392 స్థానాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 70% పోలింగ్ నమోదైంది. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ కౌంటింగ్ సరళిని పరీక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, సాయంత్రం వరకు ఫలితాలు ఇస్తామంటున్న కలెక్టర్ సత్యప్రసాద్ తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. 7 నుంచి కూడా బాగానే నడుస్తుంది. అండ్ ఈ విలేజ్ ఏంటంటే మనకి జిల్లాలోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న విలేజ్, అరౌండ్ 9,980 ఓట్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పటికీ మనకి అరౌండ్ 50% ఓటింగ్ 11 o'clockకి అరౌండ్ 45% ఓటింగ్ జరిగింది. అండ్ రష్ కూడా ఉంది. సో 1 o'clockకి మనకి ఓటింగ్ క్లోజ్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా ఓటేసే వాళ్ళు ఉన్నా కూడా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో అందరూ కూడా వస్తే మనము 1 o'clockకి గేట్ క్లోజ్ చేస్తాం. గేట్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా మనము నెంబరింగ్ ఇచ్చి అందరికీ ఓటింగ్ ఇప్పిస్తాం. బట్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత వస్తే మాత్రం ఓటింగ్ అలౌ చేయడం ఉండదు. 2 o'clockకి మనం యాజ్ యూజువల్గా కౌంటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఎప్పటి వరకు ఫలితాలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా ఈ విలేజ్ మనకి అందరికన్నా లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఇబ్రహీంపట్నంలో చేసినప్పుడు మనం అరౌండ్ 9 o'clockకి మన రిజల్ట్ అనౌన్స్ చేసాం. దట్ వాజ్ అరౌండ్ 4,500 ఓటింగ్. సో మనకి 9,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి మనం మల్టిపుల్గా అరౌండ్ 3 rooms చేస్తూ ఉన్నాం. బై అరౌండ్ 9-9:30 కల్లా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫైనల్ రిజల్ట్స్. సార్, ఈ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రక్రియ మీద ఏం చెప్తారు సార్ మీరు? ఓటర్ లెవెల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. అండ్ మనకి ఏదైతే ప్రచారాలు అవన్నీ కూడా లాస్ట్ 48 hours బంద్ ఉన్నాయి. ఎఫ్ఎస్టీ టీమ్స్ యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. పోలీస్ ప్రొటెక్షన్ కానీ పోలీసు అందరూ కూడా ఉన్నారు. ఒకవేళ ఇటువంటి మన దృష్టికి వస్తే మాత్రం ఇమీడియట్గా విల్ టేక్ యాక్షన్ ఇమీడియట్గా. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా 52% పోలింగ్ నమోదైంది. అంటే ఓవరాల్ పర్సంటేజ్లో 52% చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లా అత్యధికంగా 56% నమోదైంది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 55% పోలింగ్ నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదేవిధంగా జగిత్యాలకు సంబంధించి కూడా 51% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా పల్లెల నుంచి ఓటు చైతన్యం అనేటువంటిది పల్లెల్లో వెళ్లి విరుస్తుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బీఆర్ఎస్ కూడా తమ ఉనికిని, తమ మనుగడను మరొకసారి చాటి చెప్పినటువంటి నేపథ్యంలో బీజేపీ అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల్లో తమ మార్కును సాధించడంతో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారే. తొలి విడత ఎన్నికల ప్రభావం ఒక్కసారిగా అనూహ్య ఫలితాలు 3 పార్టీలకు మెరుగైన ఫలితాలు రావడంతో 2-3 విడతల మీద ఈ ప్రధాన పార్టీల ఫోకస్ నడిచిందని చెప్పొచ్చు. అయితే తమ సత్తా చాటుకోవడానికి అధికార పార్టీ ఏకంగా మంత్రులతో సహా పల్లెలలో ప్రచారానికి తిరగడం కావచ్చు. మొత్తంగా కూడా ఈ 2-3 విడతలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎట్లాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి ఒక ఆసక్తి అయితే పల్లెలలో కొనసాగుతుంది. ఇంకా 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటిది కలెక్టర్ చెప్తున్నారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. 80% దాటి పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే టోటల్ టర్నౌట్ మనకు 1 తర్వాత వచ్చే అవకాశం ఉంది. జ్యోతి.